నేను వచ్చేసి కర్ణాటకలో ఉన్నా. నిన్న మా ఎంప్లాయీ ఫోటో దించిరా, నా ఫోన్లో మంచిగా వస్తలేదు, ఫోటో దించిరా అంటే వాడేమన్నాడు అంటే కన్నడలో మాట్లాడన్నాడు. భయ్యా వేరే స్టేట్ నుంచి వచ్చేటోళ్ళకి కన్నడ ఎట్లా వస్తుంది? కన్నడ రాదు కదా. నేను డ్రైవర్ ఆల్ ఇండియా ఎక్కడైనా తిరుగుతాం, అన్ని భాషలు నేర్చుకోవాలని ఏం రూల్ ఏం లేదు. మాకు హిందీ వస్తుంది, టెంపరరీ ఉంటాం, వెళ్ళిపోతాం. మా అంటే నెల రోజుల కన్నా వాళ్ళు ఎక్కువ ఉండరు, వెళ్ళిపోతాం. నువ్వు ఆయనకి కన్నడ నేర్చుకుంటే ఉండు, లేకపోతే లేదంటే ఏమన్నట్టు ఆ డైరెక్ట్ అన్నాడు. కన్నడ వస్తే మాట్లాడు, లేకపోతే సపడకు. అలా కర్ణాటక రాదంటే మీ స్టేట్కి వెళ్ళిపో, అదర్ స్టేట్ నుంచి వచ్చినానంటే మీ స్టేట్కి వెళ్ళిపో అంటున్నాడు. అట్లుంది ఇక్కడ కర్ణాటకలో ఏంటంటే మన తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. నేను చూసిన దాంట్లో తమిళనాడులో మన తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, కర్ణాటకలో మన తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కర్ణాటక యూత్ పీపుల్కి రానే రాదు తెలుగు, వచ్చిందల్లా ఓన్లీ సినిమా వల్లనే నేర్చుకున్నారు కన్నడ. చాలా మటుకైతే సినిమానే. ఎవరిని అడిగినా కానీ నేను తెలుగు సినిమాలు చూస్తా, అందుకే నాకు తెలుగు వస్తుంది, ఇదే మాట చెప్తారు ఎవరు అడిగినా కానీ. మన తెలుగు లాంగ్వేజ్ని అయితే ఒక తెలుగు సినిమానే కాపాడుతుంది, అది పక్కా, వేరేది ఏం లేదు. నేను తమిళనాడు పోయిన కూడా చాలామంది కొందరు అదే మాట చెప్పారు. చెన్నై ఇక్కడ బార్డర్ల దగ్గర ఉన్నటువంటి చాలామంది అదే చెప్పారు. మేము ఏమంటే తెలుగు సినిమాలు చూస్తాం బ్రో, మాకు తెలుగు కొంచెం వస్తుంది, మాకు తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం తెలుగు వస్తుంది అట్లా చెప్పేది. కానీ కన్నడ నేర్చుకోవాలని పక్కనకి ఉద్దేశం ఉండాలి, అంతేగాని మీకు కావాలనే రుద్దితే కరెక్ట్ కాదు. అది ఏం చేస్తాం, మన హైదరాబాద్లో మనం ఇడ్డిపోలేకనేమో ఫోన్ పడతాను హిందీ మాట్లాడతారు, ఏ బాగా లాంగ్వేజ్ వాడినా మనం రెస్పాన్స్ అవుతాం. పక్క లాంగ్వేజ్ మాట్లాడితే మనకి నేర్చుకోవాలని ఆతృత ఎక్కువ, మనకి వేరే వాళ్ళకి అట్లా ఉండదు. ఇప్పుడు మటుకైతే ఒకటి అన్నాడు, ఇంకా ముందు 30 రోజులు ఉంది, ఇంకోటి ఇంకెంతమంది అంటారో చూడాలి. కర్ణాటక నేను అసలు రావద్దే అనుకున్నా కానీ వచ్చిన. నిన్న ఇంతకుముందుకు నెల మన చెన్నైలో చేసిన తమిళనాడు ఇంగ్లీష్ ఒక్కరు మన తెలుగు వాళ్ళకి రాలే, బట్ ఎవడి మాట అనలే, నువ్వు లాంగ్వేజ్ స్టేట్లో ఉండి లేకపోతే దెంగే అని ఓడనలే, ఈడన్నాడు. అదొక్కటే హైలైట్. తమిళనాడులో అయితే ఇంతవరకు ఓడి ఏమనలే. నాకు తమిళ అర్థం అవుతుంది.